రైట్, ఇక వివరాలు చూద్దాం. తాను పారిపోయానంటూ జరుగుతున్న ప్రచారంపై సినీ నటుడు మోహన్ బాబు సామాజిక మాధ్యమైన ఎక్స్ ద్వారా స్పందించారు. తాను ఎక్కడికి పారిపోలేదని మోహన్ బాబు తెలియజేశారు. తమ ఇంట్లోనే వైద్య సంరక్షణలో ఉన్నారని మోహన్ బాబు తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలను బయటపెట్టాల్సిందిగా ఆయన మీడియాను కోరారు. ముందస్తు బెయిల్ని కోర్టు తిరస్కరించలేదని మోహన్ బాబు స్పష్టం చేశారు. రైట్, ఇక సినీ నటుడు మోహన్ బాబు పారిపోయారంటూ తప్పుడు ప్రచారాలను ప్రచారం చేస్తున్నారు. దయచేసి వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా మోహన్ బాబు మీడియాను కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే మోహన్ బాబుపై నమోదైన హత్యాయత్నం కేసుకు సంబంధించి నిన్న ఏదైతే పోలీసులు మోహన్ బాబు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి అయితే తన నివాసానికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా మోహన్ బాబు పరారీలో ఉన్నారంటూ కూడా వార్తలు అయితే వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం దీనిపై మోహన్ బాబు అయితే స్పందించారు. ముఖ్యంగా తను పరారీలో లేనని, అలాగే ఈ పరారీ వార్తలపై ఏదైతే మీడియా కూడా కథనాలు చూసి రాస్తుందంటూ కూడా చెప్తున్నారు. అలాగే తను ఎక్కడికి పారిపోలేదని, నేను ఇంట్లోనే ఉండి ఏదైతే చికిత్స పొందుతున్నారంటూ కూడా ఇప్పటికే మోహన్ బాబు అయితే చెప్పడం జరిగింది. అలాగే ముందస్తు బెయిల్ కూడా క్యాన్సిల్ అయింది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు అరెస్ట్ జరుగుతుందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఇదంతా అబద్ధం అంటూ కూడా ఇప్పటికే మోహన్ బాబు దీనిపై క్లారిటీ ఇచ్చారు. అలాగే ట్విట్టర్ ద్వారా కూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన గొడవలో ఏదైతే మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయడంతో కూడా మోహన్ బాబుపై హత్యాయత్నం చేసే క్రమం ఉంది. ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా ఇప్పటితో మోహన్ బాబు వాయిస్ రికార్డ్స్ కూడా విడుదల చేయడం జరిగింది. ఆ మీడియా ప్రతినిధికి సారీ చెప్పడం, అలాగే బహిరంగంగా కూడా ఒక లేఖ అయితే విడుదల చేశారు. కానీ అతనిపై హత్యాయత్నం కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు ఏదైతే వాంగ్మూలం రికార్డ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు కథరాయడంతో కూడా అనేక వార్తలు రావడంతో కూడా ప్రస్తుతం మోహన్ బాబు అయితే స్పందించారు. అలాగే మరొక పక్క ఇటు ఏదైతే మీడియా ప్రతినిధి రంజిత్ పై దాడి ఘటనలో కూడా మనోజ్ కూడా స్పందించారు. ముఖ్యంగా నిస్సహాయ స్థితిలోనే ఆ మీడియాని లోపలికి తీసుకెళ్లారని, అలాగే మా ఇంట్లో నన్ను అనుమతించకపోవడంతోనే మీడియా ప్రతినిధులను వెంట పెట్టుకుంటూ తీసుకెళ్లారంటూ కూడా లోపలికి వెళ్ళాక తనపై దాడి జరిగింది. ఈ ఘటనలో మీడియా వారు తప్పులేదంటూ కూడా ఇప్పటికే మనోజ్ కూడా స్పందించడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.